जय श्री राम। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः। जय श्रीराम। మనం లంక నుంచి విభీషణుడు అన్నగారిని వీడి అంటే అధర్మ ప్రవర్తనలో ఉన్న అన్నగారి దగ్గర ఉండలేక అక్కడి నుంచి రాముడే శరణని ఈ సముద్రానికి యువతల తీరంలో ఉన్న రాముడి దగ్గరికి వచ్చి ఆకాశంలో నిలబడి శరణాగతిని కోరాడు. అలా ఆకాశంలో నిలబడి ఉన్న విభీషణుని అతని మంత్రుల్ని చూసి కిందన ఉన్న సుగ్రీవుడు మొదలైన వారందరూ కూడా అతను శత్రువుల రాజ్యం నుంచి వచ్చాడు కాబట్టి అతన్ని మనం తీసుకోవడం, మన దగ్గర చేర్చుకోవడం మంచిది కాదు అంటూ రాముడితో చెప్పారు. రాముడు కూడా అన్నీ అంటే మంత్రులతో ఆలోచించాడు. ఇప్పుడు వారు చెప్పింది, సుగ్రీవుడు చెప్పిందంతా ఏంటి? రాముడి కోసమే. ఎందుకంటే విభీషణుడితో సుగ్రీవుడికి ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ వారికి ఎల్లవేళలా ఏం కావాలి? రాముడి క్షేమం కావాలి. రాముడి కోసం వారు ఏదైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు శత్రువు, ఆ దేశంలో వీళ్ళు ఉన్నారు కనుక అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అనుమానించదగిన వారే అన్నది సుగ్రీవుడి అభిప్రాయం. రాముడు కూడా వాళ్ళందరినీ కూడా తన మంత్రులు అంటే సుగ్రీవుడు ఒక్కడే కాకుండా అక్కడ ఉన్న వారందరినీ కూడా అడిగాడు. అలా అడిగిన సమయంలో హనుమ కూడా తన తెలిసింది లంకలో తను చూసింది చెప్పి తన అభిప్రాయాన్ని చెప్పాడు రాముడికి. ఇలా అందరూ చెప్పింది విన్న తర్వాత రాముడు ఇప్పుడు తన అభిప్రాయం చెప్తున్నాడు. సుగ్రీవా, మీరందరూ చెప్పింది విన్నాను. నా మీద ప్రేమతో మీరు చెప్పింది బాగుంది. ఇది చెప్పే ముందు రాముడు ఏం ఆలోచించాడంటే, సుగ్రీవుడేమన్నాడు? నాకు అతనిలో ధర్మం కనిపించలేదు, అంటే అతను తీసుకోవాలని అనిపించలేదు, దోషం కనిపిస్తోంది అన్నాడు. వచ్చిన వాడిలో దోషం కనిపిస్తోంది, అందుకని వద్దు అన్నాడు. హనుమ ఏమన్నాడు? నాకు అతనిలో దోషం కనిపించలేదు కాబట్టి స్వీకరించవచ్చు అన్నాడు హనుమ. ఈ రెండు కూడా రాముడు చెయ్యడు. అంటే దోషం ఉంది, దోషం లేదు అన్నవి ఆయన చూడడు. ఎప్పుడు? శరణు వేడినప్పుడు. తనని శరణు కోరిన వాడిలో దోషమున్నా లేకపోయినా శరణు అన్న మాట అన్నంత మాత్రాన, అనకపోయినా అటువంటి భావన అతనిలో చూసినంత మాత్రాన రాముడు తన ఎదురుగుండా ఉన్న వాళ్ళని రక్షిస్తాడు. అది రాముడి స్వభావం, అది రాముడి ధర్మం. అందుకని ఇక్కడ ఇద్దరు చెప్పింది కూడా ఆయన స్వీకరించలేదు. అందుకని తన గురించి చెప్తున్నాడు. ఇప్పుడు విభీషణుణ్ణి శరణు చెయ్యాలని, స్వీకరించాలని రాముడు మనసులో నిశ్చయించుకున్నాడు. కానీ వీరిని ఒప్పించాలి. అందుకని చక్కగా ఆయన ఇప్పుడు ధర్మ ప్రకారంగా ఇది శరణు చేయడం ఎంతవరకు సమంజసం అని వారందరూ కూడా అవును అనేలాగా చేస్తున్నాడు. చేస్తూ, సుగ్రీవ, దోషం ఉన్నవాడిని ఎవరు స్వీకరించరు, దోషం లేని వాడిని ఎవరైనా సరే స్వీకరిస్తారు, అంటే స్నేహితుడిగా. ఇప్పుడు ఆయన చేర్చుకున్నాడంటే స్నేహితుడి కిందే. రాముడు శరణు చేశాడు అంటే అర్థం అతన్ని దాసుడిగా చూడడు, స్నేహంగా చూస్తాడు.
అందుకని సీతమ్మ కూడా రావణాసుడితో చెప్పేటప్పుడు అక్కడ గడ్డి పరకని అడ్డం పెట్టి చెప్తుంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నన్ను రాముడికి అప్పచెప్పి శరణు కోరి రాముడితో స్నేహం పొందుతావు అన్నది. ఇక్కడ రాముడు అదే చెప్పాడు. అంటే ఇద్దరు ఒకటే స్వభావం కలిగిన వారు, అందుకే ఆత్మ పరమాత్మ అయ్యారు వాళ్ళిద్దరూ. అలాగా ఇప్పుడు మనల్ని శరణు కోరిన వాడిలో దోషం లేదు కాబట్టి భయం లేదని స్వీకరించడం అన్నది అది పూర్తిగా ధర్మం ఆచరించినట్టు కాదు. అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత మీరన్నట్టు రావణుడే ఈ రూపంలో వచ్చున్నాడు అనుకోండి, అయినా సరే నేను అతన్ని రక్షిస్తాను, శరణు చేస్తాను. పైగా విభీషణుడు రాఘవం శరణం గతః అన్నాడు. శరణ్యం శరణం గతః అన్నాడు. అంటే రాఘవ వంశం అంటే రాఘవ అంటే రఘువంశపు వాడైన రామ అని. మా ఇక్ష్వాకు వంశంలో శరణు కోరిన వాడిని విడిచిపెట్టడం అన్నది లేదు. అటువంటి రఘుమహారాజు మా వంశానికి ప్రధానుడు కనుక దోషాలను తీసుకోకుండా దోషాలు ఎంచి దోషాలను బట్టి శరణు చేయడం అనే వంశంలోని వాడిని కాదు. మాది అటువంటి జాతి కాదు. అంటే క్షత్రియులు అలా చూడకూడదు. దోషాలు ఎంచడం అన్నది పద్ధతి కాదు శరణు కోరిన వాడి విషయంలో. ఈ రకంగా వంశీయుడైన దాని ప్రకారం నా ప్రతిజ్ఞ ఏంటి? శరణాగత రక్షణ. శరణన్నవాడు ఎవరైనా సరే రక్షిస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. రామో విగ్రహవాన్ ధర్మ అని నేను నా ధర్మ ఆచరణ వలనే నేను పేరు పొందాను. ఇప్పుడు ఇక్కడ నేను వెనకడుగు వేస్తే దానికి అర్థం లేదు. నేను ఒక మాట, ఏ మాట ఆయన అనుకుంటాడో, ఏ ప్రతిజ్ఞ చేశాడో అది నిజమైనది, సత్యమైనది, ధర్మమైనది అయితేనే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. అలా ప్రతిజ్ఞ చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టానైనా పడతాడు రాముడు. ఇలా రాముడు తన గురించి చెప్తూ అందరూ ఎలా ఉండాలో ఇటువంటి సమయం ఎవరికైనా సరే వస్తుంది జీవితంలో. మనకు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు మన బంధువులు కానీ స్నేహితులు కానీ మనల్ని హెచ్చరిస్తుంటారు, జాగ్రత్త, నువ్వు తొందరపడి వాళ్ళని చేరదీస్తున్నావు, తర్వాత నీకు ప్రమాదం కలుగుతుంది అని చెప్పి, అందుకని అన్నీ ఆలోచించుకొని వాళ్ళతో స్నేహం చెయ్యాలా వద్దా అని చూడు అని చెప్తారు. మనకు కూడా మన జీవితంలో ఎన్నోసార్లు మనకు అవి అనుభవమే. ఇప్పుడు ఇక్కడ సుగ్రీవుడు చెప్పింది కూడా అదే, రాముడి క్షేమం కోరి చెప్పాడు. అయితే సుగ్రీవుడు ఇంకో మాట కూడా చెప్పాడు. నాకు అలా ఉంది కానీ మనసు మాత్రం, ఆ మనసులో శంక లేదు. అక్కడి నుంచి వచ్చంటే కాలాన్ని బట్టి, దేశ కాల పరిస్థితులను బట్టి సుగ్రీవుడు వద్దన్నాడు, మనసు వద్దనలేదు. కనుక ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు అవసరమైన పరిస్థితుల్లో ఒక నిర్ణయం చేయాలన్నప్పుడు దేశ కాల పరిస్థితులను తప్పకుండా గమనించి అందుకు తగినట్టుగా సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏంటి దేశం, కాలం, పరిస్థితులు అంటే? ఇప్పుడు ఇక్కడ రాముడిదే చూద్దాం. రాముడు ఉన్నది శత్రుదేశం. అక్కడ కాలం యుద్ధకాలం, యుద్ధ సమయం నడుస్తుంది. పరిస్థితి ఏంటి? శత్రువుల వైపు నుంచి, శత్రురాజు వైపు నుంచి ఒకడు శరణని వచ్చాడు. ఇదన్నమాట. ఇలా మనం కూడా ఈ మూడిటిని బాగా ఆలోచించి
నిర్ణయం తీసుకోవాలి. ఇలా అందరినీ అంటే సుగ్రీవుడికి ఎక్కువ విలువ ఇచ్చాడు రాముడు. ఎందుకంటే సుగ్రీవుడు తనకి అత్యంత ఆప్తుడైన స్నేహితుడు కనుక ఇలా చక్కగా అన్నీ చెప్పి కొన్ని మంచి ఉదాహరణలుగా రెండు కథలు చెప్తాడు రాముడు. అవి మనం తర్వాత మంచిగా చెప్పుకుందాం ఈ సందర్భానికి ఒక ఇది పెట్టి. అలా ఆ కథలో ఒక పక్షి, ఒక మృగము శరణు కోరమని అడగకపోయినా వాటికి అవతల వాడికి తనకి మోసం చేసిన వాడిని కాపాడాయి. అటువంటి కథలు రెండు చెప్తాడు. ఒక పక్షి, ఒక మృగము అంత చక్కగా తన శత్రువుని కూడా రక్షించినప్పుడు నేనెలాగా అది వదిలిపెడతాను అని చెప్పి ఇప్పుడు విభీషణుణ్ణి, ఇది చాలా పెద్దది నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు విభీషణ్ణి నేను శరణు చేసి, శరణాగతుడు అన్నాడు రాముడు, మిత్రుడు అంటాడని చెప్పాం. ఇప్పుడు విభీషణ్ నాలో చేర్చుకోవడంతో నాతో పాటు నా స్నేహితులుగా మీ అందరికీ కీర్తి వస్తుంది, మనకి గొప్ప మేలు జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. లేదు మీరు అన్నట్టే రావణాసురుడే ఆ రూపంలో వచ్చి ఇలా మోసం చేయాలనుకుని వచ్చాడు, అయినా కూడా శరణ్ అన్నాడు కదా, రాఘవం శరణం అన్నాడు కదా, మోసంగానైనా శరణ్ అన్నాడు కనుక నిజంగా రావణాసుడే అయినా కూడా అతనికి కీర్తి కలుగుతుంది, అతని దేశం, అతని రాజ్యం, అతని ప్రజలు క్షేమంగా ఉంటారు. కనుక ఏ రకంగా చూసినా కూడా సుగ్రీవ ఇందులో విభీషణుడిని మన దగ్గర చేర్చుకోవడంలో తప్పు లేదని నా అభిప్రాయం అని చెప్తాడు. ఇలా రాముడు చెప్పిందంతా విన్న సుగ్రీవుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఆహా, ఒక నరుడిలో, ఒక మహారాజులో, అంటే రాజవంశీయుల్లో చాలామంది అలా ఉండరు, ఇటువంటి గొప్ప స్వభావం ఉండడం నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు అని చెప్పి రాముడికి నమస్కారం చేసి, స్వామి నిజంగా నువ్వు భగవానుడివే, నీ అంత ఆలోచన ఎవ్వరికీ రాదు, అందుకే నువ్వు సాధు సంపన్నుడు అని చెప్పి నువ్వు ఎలా చెప్తే అలాగా అంటాడు. ఇక్కడ రాముడు అప్పుడు మొత్తం అందరూ సంతోషించారు కదా, ముఖ్యంగా సుగ్రీవుడు సరే అంటే వానరులందరూ సరే. అలా అందరినీ ఒప్పించిన తర్వాత మొదట వద్దన్నవాడెవరు? సుగ్రీవుడు. కనుక ఇప్పుడు ఆ సుగ్రీవుడి చేతనే విభీషణుని కిందకి తీసుకొచ్చేలా చేశాడు. సుగ్రీవ నువ్వు అంటే దూరం ఉంది కదా, ఆకాశంలో ఉన్నాడు విభీషణుడు, వీళ్ళు కిందనున్నారు. అక్కడి నుంచి అంత గట్టిగా మాటలేం వినిపించవు, కానీ అక్కడ జరుగుతున్న మాటలు బట్టి, ఆ కవళికలను బట్టి అక్కడ ఏం జరుగుతుందో విభీషణుడు లాంటి జ్ఞానవంతుడు అర్థం చేసుకోగలడు. అలా సుగ్రీవుణ్ణి నువ్వు వెళ్ళి విభీషణుడు కిందకి రావడానికి అనుమతిస్తున్నానని చెప్పి అతని ఆకాశం నుంచి కిందకి దింపు, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అలా సుగ్రీవుణ్ణి పంపిస్తాడు. సుగ్రీవుడు కూడా ఆనందంగా పైకెళ్ళి విభీషణుడితో కిందకి రమ్మని పిలుస్తాడు. అతను కూడా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళి చెప్తాడు. ఎప్పుడైతే రాముడు తనని కిందకి రమ్మన్నాడో వెంటనే అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకి పడిపోతున్నట్టు వచ్చాడట. ఆ ఉన్న ప్రదేశంలో మరి ఆ చుట్టూ మూగిపోయిన కొంచెం ప్రదేశం పైనుంచి ఎలా అంటే రాముడి ముందు సాష్టాంగంగా పడిపోయటం, కింద పడుతూనే. అతని మంత్రులు కూడా అలాగే, అంటే ఆకాశంలోంచి కిందకు వస్తూనే భూమి మీద స్వామికి నమస్కారం చేసి, స్వామి నేను నీ విధేయుడును,
నీ శరణు కోరి నీ రక్షణ కోసం వచ్చాను, నువ్వు నన్ను రక్షించాలి, శరణార్థనే వచ్చాను అని చెప్తాడు. సరే అని చెప్పి ఇలా విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి భగవంతుడే తనకి నిరుపమానమైన శరణని కోరి రాముడి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మనం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, విభీషణుడు వచ్చి రామ నా అన్న వల్ల నేను చాలా బాధలు పడ్డాను అలా ఏం చెప్పలేదు. నా అన్న నన్ను వెళ్ళిపోమన్నాడు, కానీ అధర్మంలో ఉన్నాడు కాబట్టి నేను అక్కడ ఉండలేక నేను కూడా వచ్చేసాను అన్నాడు తప్ప ఆయన తిరిగి ప్రతిఫలం ఆశించలేదు, రాముడిని ఏమీ అడగలేదు. అక్కడ వాలి సుగ్రీవులలో సుగ్రీవుడు రాముణ్ణి శరణు ఎలా కోరాడు? తన అన్నం నుంచి రక్షణను అడిగాడు. తనకు అధర్మం అన్యాయంగా తనను వెళ్ళగొట్టి తన భార్యని కూడా చెరపట్టిన అన్న నుంచి శరణు కోరుతూ రక్షించమని అడుగుతూ వాలి సంహరణ అడిగాడు. ఇక్కడ విభీషణుడు అడగలేదు. ఇక్కడ 3 రకాలైన వాళ్ళు ఉన్నారు: నరుడు, వానరుడు, రాక్షసుడు. వీరి యొక్క ఈ ముగ్గురు అంటే రాముడు, రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వాలి, విభీషణుడు, రావణాసుడు. దీంట్లోని ఒక గొప్ప విషయాన్ని మనం తర్వాత చక్కగా వివరించుకుందాం. ఇలా వచ్చి ఆ సమయంలో రాముడు ఒక గొప్ప మాట చెప్తాడు. ఈ సమయంలో మీ అందరి ముందు చెప్తున్నాను, రావణుణ్ణి సంహరించిన తర్వాత ఆ లంకకి విభీషణుడే రాజు అని ప్రకటించాడు అందరి ముందు. విభీషణుడు అడగలేదు, కానీ రాముడికి తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ రావణాసుడిని సంహరిస్తాను. ఆ తర్వాత రాజు కావాలి కదా, అంటే ధర్మస్థాపన చెయ్యాలి. ఇప్పటి వరకు లంకలో అధర్మపరుడైన రావణాసుడు ఉన్నాడు కాబట్టి అక్కడ రాక్షసుల ప్రవర్తన కూడా రాజులాగే ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత దాన్ని కూడా ఆలోచించాడు. అంటే మహాజ్ఞానవంతుడైన క్షత్రియుడిగా భగవంతుడిగా ధర్మ సంస్థాపన చేయడం ఎలా అన్న దానిని ముందుగానే యోచన చేసి రచన చేశాడు రాముడు. అలా విభీషణుని లంకకి కాబోయే రాజుగా ప్రకటించడమే కాక అక్కడే పట్టాభిషేకం చేసేసాడు సముద్ర జలాలతో. విభీషణుడు ఏమాత్రమూ ఊహించలేదు. తర్వాత జరిగితే జరగచ్చు, కాలంలో అడిగితే అడగచ్చు, కానీ ఆ ఆలోచనతో వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన నోటి నుంచి రాలేదు. రాముడు ఆ అభయం ఇచ్చాడు. ఇలా మనం చక్కగా చదివిన దాంట్లోంచి విన్నదానిలోంచి సరైన భావాన్ని మనం తీసుకోవాలి. అప్పుడే రామకథే కాదు, ఏ కథ అయినా కూడా మనకి సరైన దృష్టిలో అర్థమవుతుంది. ఈ రకంగా విభీషణుడు వారితో చేరిన తర్వాత అప్పటికి ఇంకా సేతు నిర్మాణం జరగలే, సముద్రానికి యువతల వైపే ఉన్నారు. ఇప్పుడు సేతు నిర్మాణం వారధి కట్టడం జరుగుతుంది. అంటే ఆ సమయంలో విభీషణుడు కూడా రాముడితో ఉన్నట్టే. ఆ నిర్మాణ సమయంలో కూడా ఇప్పుడు రాముడు విభీషణుని ఇక తన వాడైపోయాడు కదా, తన వాడైన తర్వాత విభీషణుడితో అప్పుడు హనుమని అడిగినట్టే ఇప్పుడు విభీషణుడు అడుగుతాడు లంక గురించి చెప్పమని. అంటే రహస్యాలు చెప్పమని అడగలే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లంకలో రహస్యాలు చెప్పమని లేదు. రావణుడు ఎటువంటి వాడో హనుమ చెప్పాడు కాబట్టి విభీషణుని కూడా రావణుడి గురించి చెప్పమని అడిగాడు. రావణుడు రహస్యాలు చెప్పు నాకు అని అడగలే,
తర్వాత యుద్ధ సమయంలో యుద్ధానికి ఉపయోగంగా భగవత్ సేవగా విభీషణుడు చెప్పిన వేరే విషయాలు, అది వేరు. అలా ఇప్పుడు విభీషణుడు హనుమ చెప్పినట్టుగానే చెప్పాడు. రావణాసుడి గురించి, అతని రావణుడి తమ్ముడు తనకు అన్న అయిన కుంభకర్ణుడి గురించి, రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు గురించి, మహావీరులైన రావణ మంత్రి సేనానుల గురించి విభీషణుడు చెప్పాడు. అక్కడ వీరుల గురించే అడిగాడు, చెప్పాడు. ప్రాకారాల గురించి, దుర్గాల గురించి, రక్షణ వ్యవస్థ గురించి అడగలేదు. విభీషణుడు ఆ సంపుడు చెప్పలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఒక గొప్ప కావ్యం ఉన్నా, ఒక గొప్ప కథ ఉన్నా, దానిలోంచి తర్కం అనే పేరుతో వితండవాదాలు తీసేవారు చాలామంది ఉంటారు. అందుకే దీన్ని ఇప్పుడు సహేతుకంగా స్పష్టంగా చెప్తున్నాను. ఇలా చక్కగా రావణాసురుడు వదిలిపెట్టి విభీషణుడు చేరిన తర్వాత అందరూ కూర్చొని ఇప్పుడు సముద్ర నిర్మాణానికి కావలసిన యోచన, ఇప్పుడు ఆ సముద్రుడు చెప్పాడు కదా ఏం చేయాలో, కనుక ఇప్పుడు నలుడి చేత ఆ కార్యక్రమం మొదలు పెట్టబడుతుంది. అది జై శ్రీరామ్. అలా అందరూ కూడా ఇప్పుడు వారధి నిర్మించడానికి ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సముద్రుడు వచ్చి చెప్తాడు కదా, నలుడు విశ్వకర్మ కొడుకు, అతని ద్వారా ఈ సముద్రం మీద వంతెనని కట్టించమని. ఇంతలో అక్కడ రావణాసురుడు దగ్గర మనం ఏం జరుగుతుందో చూద్దాం. రావణాసురుడు విభీషణుడు వెళ్ళిపోవడంతో కొంచెం మనసులో అతనికి కలత కలుగుతుంది. అలా వెళ్ళిపోతాడని రావణాసురుడు ఊహించడు. కానీ ఏది కూడా పైకి అనడు కదా. సరే వీళ్ళందరూ మొత్తం వానర సైన్యం వచ్చింది కదా అని చెప్పి చూద్దాం అని చెప్పి రావణాసుడి భవనం చాలా ఎత్తైనది. ఆ భవనాన్ని తన మంత్రులతో కలిసి ఎక్కుతాడు. ఎక్కి ఆ ఉత్తర దిశ వైపు చూస్తాడు. చూస్తే ఆశ్చర్యపోతాడు. అక్కడ ముందు నిజానికి 2 సముద్రాలు ఉన్నాయా అనుకున్నట్ట. అలా సముద్రంతో పాటు వానర సైన్యం ఒక మహాసముద్రంలా కనిపించింది రావణాసుడికి. ఎక్కడా భూమి కనిపించలేదు. అక్కడున్న చెట్లు కూడా ఎక్కేసి ఉన్నారు ఆ వానరులు. అలా ఇటువైపు నీటితో ఉన్న సముద్రం, అటువైపు వానర సముద్రం ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతమంది ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటి వస్తారా, ఏమో రావచ్చు కూడా అనుకొని అక్కడ రావణాసుడి దగ్గర సుఖసారణులు అని 2 మంత్రులు ఉంటారు. వాళ్ళు కూడా మంత్రులే, సుకుడు సారణుడు. సుఖసారణులు అంటారు. వాళ్ళని పంపిస్తాడు. మీరు మారువేషంలో వెళ్ళి అక్కడ సముద్రం అవతలున్న ఆ సేన గురించి కొంచెం వివరాలు చూసి రండి అని చెప్పి పంపిస్తాడు. అక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అని. సరే నేను చెప్పి వీళ్ళిద్దరూ మారువేషాల్లో వెళతారు. అంటే వానరులుగా వెళ్ళాలి కదా, అంతమంది వానరుల మధ్యలో వానరులుగా ఉంటే కనిపెట్టలేరు ఎవరని వీళ్ళిద్దరు కూడా ఆ వానర రూపం ధరించి అక్కడికి చేరి వాళ్ళ మధ్యలో నెమ్మదిగా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ అన్నీ గమనిస్తుంటారు. ఎవరెవరు ఏంటేంటి, ఎవడు మహాబలవంతుడు, ఇవన్నీ. అలాగే రామలక్ష్మణులు ఎక్కడున్నారు, ఆయన చుట్టూ ఎవరున్నారు, ఇవన్నీ కూడా చూస్తారు. ఇంతలో వారి దురదృష్టం కొద్దీ విభీషణుడి కంటపడతారు. విభీషణుడు వెంటనే గమనిస్తాడు. అందుకే మాయావుల మాయ రాక్షసులకే తెలియాలి అని సీత మననే అంది కదా. అలా ఇక్కడ
ఈ దొంగ వానరాలను విభీషణుడు కనిపెట్టేశాడు. కనిపెట్టి పక్కనున్న హనుమకి చెప్తాడు. వెంటనే వానరులు వెళ్ళి వాళ్ళిద్దరిని పీక పట్టుకుంటారు. పట్టుకోగానే కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని అరుస్తారు. వాళ్ళని అలా తీసుకొచ్చి రాముడి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చాక విభీషణుడు వీళ్ళిద్దరూ రావణాసుడి పంపగా వచ్చారు కనుక ఆ మాయారూపంలో ఉన్నారు, నేను గుర్తించానని విభీషణుడు చెప్తాడు. చెప్పగానే రాముడు ముందు వాళ్ళని ఆ రాముడిని చూడగానే చూడండి, రాముడిని చూడగానే శత్రువులైనా కూడా ఆయన రూపం చూడగానే ఆయన కళ్ళల్లోని కరుణ దయ చూడగానే వారందరూ కూడా శరణనేస్తారు ఎట్లాగైనా సరే. వెంటనే ఆ ఇద్దరు కూడా రామ రక్షించు రామ రక్షించు, వాళ్ళేంటి గట్టిగా పట్టుకున్నారు పీకలు అని గొడవ చేస్తే వాళ్ళని వదలమని చెప్పి మీకేం భయం లేదు, మీరు క్షేమంగా వెళ్ళండి, వెళ్ళి మీ రాజుకి మీరు చూసింది చెప్పండి అంటాడు. సరేనని చెప్పి బతుకు జీవుడా అనుకుని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతారు. వెళ్ళి రావణాసురుడికి చెప్తారు, మహాప్రభో అదేమిటది, అది ఒక సముద్రంలా లేదు, ఆ వానరులే 2 సముద్రాల్లా ఉన్నారు, అసలు ఎక్కడ భూమి కనిపించలేదు, కొన్ని కోట్లల్లో ఉన్నారు, పైగా అందులో ఒక్కడు కూడా చూపు మేర చూసాం, ఒక్కడు కూడా ఉత్సాహం లేనివాడు లేడు, ఇంత దూరం ఎందుకు వచ్చామా అనుకున్నవాడు లేడు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎప్పుడెప్పుడు యుద్ధం ఎప్పుడెప్పుడు యుద్ధం, రాక్షసుల్ని నేను ఇంతమందిని చంపుతానంటే నేను ఇంతమందిని చంపుతానంటూ వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు పందాలు వేసుకుంటున్నారు. ఇక రాముడైతే ఆహా ఏమి ఆ రూపం, వాళ్ళు ఇదే చూడ్డం కదా రాముణ్ణి, ఆ రాముడు పక్కన లక్ష్మణుడు ఇద్దరూ కూడా సూర్యచంద్రుల్లా ఉన్నారు. ఎంత గొప్ప పరాక్రమం ఆ రాముడిది, ఆయన చూడగానే ఆ రామ తేజస్సు నాకు ఎంతో ఇది కలిగించింది అంటూ రాముడిని పొగడడం మొదలెడతారు. మొదలుపెట్టి కానీ నా రావణాసుడి కోపం వచ్చి హట్ బుద్ధి లేకపోతే సరి, నేను చెప్పిందేంటి మీరు చేసిందేంటి, పైగా వచ్చి వాడు ప్రాణభిక్ష పెడితే మీరు ఇక్కడికి వచ్చారు, సిగ్గులేదు, పోనీలేని వదిలేస్తాను, ఇంతకాలం నుంచి మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి, లేకపోతే అక్కడ కాదు ఇక్కడ నేను మిమ్మల్ని చంపేవాడిని, రాముడిని పొగడ్డం ఆపి పొండి ఇంకెప్పుడు నాకు కనిపించద్దు అని చెప్పి వాళ్ళని కసిరేస్తాడు. వాళ్ళిద్దరు అమ్మ బతుకు జీవడానికి వెళ్ళిపోతారు. ఇలా ఇక్కడ రావణాంతపురంలో జరిగాక అక్కడ సముద్ర మీద వారధి కట్టడం మొదలైంది. అందరూ కూడా చక్కగా వానరులు అందరూ కూడా పెద్ద పెద్ద బండలు మోసుకొని తీసుకొస్తున్నారు, అవి సముద్రంలో వేస్తున్నారు. దాన్ని ఒక రాయిని ఒక రాయితో కట్టడానికి కావలసిన తాడులాగా అక్కడున్న చెట్లకున్న తీగలు వాటన్నిటినీ ఉపయోగించాడు నీలుడు. అలా సముద్రానికి వారధి మొదలయ్యి మొత్తం 100 యోజనాలు కదా, మొదటి రోజున 10 యోజనాలు కట్టేశారు సముద్రం మీద. దాన్ని పరీక్షిస్తున్నారు, అలా కట్టడం పరీక్షించడం, అది నిలబడుతుందా నిలబడదా, ఎంత బలమైన రాయి అయితే తప్ప సముద్రంలో అంటే తేలికైన వస్తువు సముద్రంలో మునిగిపోతుంది. ఇవి రాళ్ళన్నీ కూడా సముద్రం మీద తేలిలాగా లోపలికి మునిగిపోకుండా పైకి తేలిలాగా జాగ్రత్త పడ్డాడు సముద్రుడు. అలా 4 రోజుల్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం 100 యోజనాల సేతువు నిర్మాణం పూర్తయింది. అలా పూర్తి కాగానే
మహాపటిష్టమైన నిర్మాణం చేశాడు ఆ వానరుడు. దాని మీద నుంచి ఇక బయలుదేరి ఆ లంక రాజ్యాన్ని వైపున్న తీరాన్ని చేరాలి. అక్కడ నుంచి మళ్ళా ఎవరైనా సరే అటువైపు ఇటు నుంచి వీళ్ళు వెళ్ళేటప్పుడు అటువైపు వంతెన పాడు చేయకుండా ముందుగా కొంతమందిని పంపించాడు రాముడు. ఆ వంతెన మీద వెళ్ళి వారు అటువైపు కాపలా ఉన్నారు. తర్వాత వంతుల వారీగా బయలుదేరారు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు, హనుమ మొదలైన వారందరూ కూడా ఆ వంతెన మీద నడవడం మొదలుపెట్టారు. ఇలా రావణ రాజ్యం వైపు రామదండు కదలడం ప్రారంభించింది. జై శ్రీరామ్.